హే గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్ అయితే చూసేశారు కదా, వాట్ ఈస్ హనీ ఫాస్టింగ్. సో ఈరోజు నేను హనీ ఫాస్టింగ్ చేస్తున్నాను. సో అసలు హనీ ఫాస్టింగ్ అంటే ఏంటి, హనీ ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నేను డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను హనీ ఫాస్టింగ్ చేస్తూ చూపిస్తాను. ఈ మధ్య కాలంలో నన్ను పర్సనల్గా కలిసిన వాళ్ళు చాలామంది నేను బక్కగా అయ్యాను, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నాను, సీక్రెట్ చెప్పు అని ఇలా చాలామంది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను బక్కగా అవ్వలేదు, హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. అండ్ సెకండ్లీ, సీక్రెట్ ఏం లేదండి. హెవీ ఫుడ్ తిన్నప్పుడు, జంక్ ఫుడ్ తిన్నప్పుడు నా బాడీ పైన, నా హెల్త్ పైన ఎఫెక్ట్ పడకుండా ఇలా హనీ ఫాస్టింగ్ చేస్తూ నా బాడీని డీటాక్స్ చేసుకుంటున్నాను. సో హనీ ఫాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ హెల్దీ వేలో మీ బాడీని డీటాక్స్ చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే మనం తినే అన్హెల్తీ ఫుడ్ వల్ల మన స్టమక్ అండ్ ఇంటెస్టైన్లో పేరుకుపోయి ఉన్న చెత్తని క్లీన్ చేసే ఒక హెల్తీ ప్రాసెస్. అండ్ ఎస్, పేరులోనే ఉంది కదా ఫాస్టింగ్ అని. సో హనీ అండ్ లెమన్ కలిపిన వాటర్ని సర్టెన్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో రోజంతా తీసుకుంటూ ఉండాలి. బట్ బిఫోర్ దట్ మనం హనీ ఫాస్టింగ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మన మైండ్ అండ్ బాడీ రెండు ప్రిపేర్డ్గా ఉండాలి. ఏదో ఆషామాషిగా తమాషాగా మాత్రం అస్సలు చేయొద్దు. వై? బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ బోత్ యువర్ బాడీ అండ్ హెల్త్ టూ. సో నేను ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నానంటే, నేను రీసెంట్గా మంతెన ఆశ్రమ్కి వెళ్ళాను అనమాట. సో ఆశ్రమ్కి వెళ్ళక ముందుకు ఇలాగే ఒకసారి హాఫ్ నాలెడ్జ్తో అండ్ విల్ పవర్ లేకుండా హనీ ఫాస్టింగ్ చేశాను. అండ్ ఆ రోజంతా నాకు చాలా అనీజీగా అనిపించింది. అండ్ నేను ఆశ్రమ్కి వెళ్ళాక నాకు ఒక కార్డ్ ఇచ్చి హనీ ఫాస్టింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ హనీ ఫాస్టింగ్ చేయించారు. సో అప్పుడు నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. అండ్ నేను ఆ కార్డ్ ఫోటో కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ మార్నింగ్ లేసి వాటర్ తాగుతున్నాను. సో మార్నింగ్ లేసి ఫస్ట్ 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ తాగుతాను నేను. ఇది నా డైలీ రొటీన్ అనమాట. సో హనీ ఫాస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మీరు మార్నింగే లేసి ఫస్ట్ 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ తాగిన తర్వాతే హనీ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఈరోజు నాకు లేట్ అయింది కొద్దిగా. 9 o'clockకి నేను హనీ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేశాను. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయండి, లైక్ 8-8:30 అరౌండ్ అలా. సో ఈ ఫాస్టింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేను డీటెయిల్గా చెప్తానని చెప్పాను కదా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి. నేను ఈ 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ కంప్లీట్ చేసుకొని వచ్చి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సీ యూ సూన్ గైస్. సో యా గైస్, ఐఎమ్ బ్యాక్ అగైన్. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకొని ఇలా మీ ముందుకైతే వచ్చాను. సో టైం అయితే ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది. నేను ఫస్ట్ హనీ వాటర్ ఎలా కలుపుకోవాలో మెజర్మెంట్ అనేది చూపిస్తాను. సో యా, లెట్స్ గో. యా, ఐ విష్ యూ క్యాన్ సీ. సో నేను వాటర్ అయితే 3/4 గ్లాస్ తీసుకున్నాను. సో నేను 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎందుకు తీసుకున్నానో మీకు లాస్ట్లో అర్థమవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హనీ. సో ఇది వచ్చేసి దోస తేనె. మేము రీసెంట్గా మంతెన ఆశ్రమ్కి వెళ్ళినప్పుడు దోస తేనె అని దొరుకుతాయి, ఇది తెచ్చుకున్నాం అనమాట బాటిల్స్. సో మేము నార్మల్గా అయినా కూడా ఇంట్లో బయట మార్కెట్లో దొరికే హనీ అసలు వాడము. సో మనం ఇది ఆర్డర్ పెట్టుకుంటే ఆన్లైన్లో వాళ్ళు మనకి డెలివరీ చేస్తారనమాట, ఎటువంటి కల్తీ లేకుండా ప్యూర్ న్యాచురల్ తేనె అనమాట. సో నార్మల్ తేనె కూడా అవైలబుల్లో ఉంటుంది వీళ్ళ దగ్గర. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్ దేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్. సో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి హాఫ్ లెమన్ తీసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ టీ స్పూన్తోని 3 టీ స్పూన్స్ ఆఫ్ హనీ తీసుకుంటున్నాను. సో హనీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను. సో ఈ లెమన్ని నేను సీడ్స్ లేకుండా స్క్వీజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే గోరువెచ్చని నీళ్ళు, ల్యూక్ వామ్ వాటర్ తీసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ లెవెల్ చూడండి, ఎగ్జాక్ట్లీ 1 గ్లాస్ అయ్యింది. సో నేను 3/4 గ్లాస్ ఎందుకు తీసుకున్నానంటే మనం హనీ అండ్ లెమన్ యాడ్ చేసిన తర్వాత వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే నేను 3/4 గ్లాస్ వాటర్ తీసుకోమని చెప్పాను. హియర్ కమ్స్ ద యాక్చువల్ టాస్క్. ఈ వాటర్ చూసి గడగడ తాగేయకండి, ఆకలి అవుతుంది, కంట్రోల్ చేసుకోవాలి, అదే కదా హనీ ఫాస్టింగ్ అంటే. సో ఇప్పుడు ఈ వాటర్ని ఇలా గడగడ తాగేయకుండా మెల్లిగా సిప్ చేసుకుంటూ తాగాలి. సో నేను టైం అయితే ఎగ్జాక్ట్లీ 9 అయిందని చెప్పాను కదా ఇందాక.
సో 9:15, 9:20 అలా అయ్యేంత వరకు నేను మెల్లిగా సిప్ చేసుకుంటూ తాగుతానన్నమాట. వీ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. ఇలా మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ వాటర్ని సిప్ చేస్తూ మీతో మాట్లాడతాను. సో నేను ఇప్పుడు 9 హనీ వాటర్ అనేది తీసుకుంటున్నాను కదా. సో నేను మళ్ళీ ఒక 1 అవర్ అయిన తర్వాత, దట్ ఈస్ అంటే 10 నేను నార్మల్ వాటర్ తీసుకుంటాను. సో 1 బాటిల్ ఆఫ్ నార్మల్ వాటర్ అంటే 1 లీటర్ బాటిల్ ఇది. ఎవ్రీ ఆల్టర్నేట్ అవర్స్ మనం 1 గ్లాస్ ఆఫ్ హనీ వాటర్ తీసుకోవాలి అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ అవర్స్ 1 బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 9 స్టార్ట్ చేశాను కదా. నెక్స్ట్ నేను హనీ వాటర్ 11 తీసుకుంటాను అండ్ 11 తర్వాత మళ్ళీ 1 దాని తర్వాత 3 అండ్ దాని తర్వాత 5 అండ్ దాని తర్వాత 7 అట్లా తీసుకోవాలన్నమాట. అండ్ మధ్యలో ఉన్న ఈ ఈవెన్ హార్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 10, 12, 2, 4 ఇట్లా ఆ టైంలో నేను 1 బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను అనమాట. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ వాటర్ కూడా మీరు గడగడ తాగేయద్దు అనమాట. నార్మల్గా సిప్ చేసుకుంటూ తాగాలి. హాఫ్ అన్ అవర్ పట్టినా సరే తాగండి, మెల్లిగా తాగండి. అండ్ మధ్యలో మీకు ఎనర్జీ డ్రైన్ అవుట్ అయినట్టు ఆర్ఎల్స్ నాకు అవ్వట్లే అన్నట్టు అనిపించినప్పుడు మీరు మెజర్మెంట్ పెట్టుకున్నారు కదా, ఈ స్పూన్తోని హనీ నాకేసేయండి. లైక్ మీకు ఎనర్జీ అనేది డ్రైన్ అవుట్ అయిన ఫీలింగ్ రాదు, వీక్నెస్ అన్న ఫీలింగ్ కూడా రాదు మీకు. సో నేను ఇది ఫస్ట్ ఇది తాగేస్తున్నాను అండ్ మళ్ళీ 10 నార్మల్ వాటర్ తీసుకోవాలని చెప్పాను కదా. ఒక 5 to 10 minutes కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కంపల్సరీ ఎగ్జాక్ట్ టైంకే తాగాలి అన్న రూల్ అయితే ఏమీ లేదు. జస్ట్ మేక్ ష్యూర్ మీరు ఎవ్రీ డ్రింక్కి ఒక 2 hours గ్యాప్ ఉండేలా మెయింటైన్ చేస్తున్నారా లేదా చూసుకోండి, అంతే. 1 hour later. సో యా గైస్, టైం అయితే 10 అయింది. సో నేను ఇప్పుడు నార్మల్ వాటర్ తాగాలి. సో హనీ వాటర్ తాగిన 1 hourకి అంటే 10 నార్మల్ వాటర్ తాగాలి, అది కూడా 1 లీటర్ తాగాలి. సో ఇదైతే నడుస్తుంది నాది. గైస్ నేను హనీ ఫాస్టింగ్ వచ్చేసి 1 month or 2 monthsకి ఒకసారి చేస్తూనే ఉంటాను. సో ఇది నా బాడీకి అనేది అలవాటు అయ్యింది. సో ఫస్ట్ టైం హనీ ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇంట్లోనే రెస్ట్ మోడ్లో ఉండి హనీ ఫాస్టింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో దట్ మనకి ఎనర్జీ డ్రైన్ అవుట్ అయినట్టు అనిపించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 అండ్ దాని తర్వాత అవుతున్న కొద్దీ మనకి ఎనర్జీ డ్రైన్ అవుట్ అవుతున్నట్టు, ఇంకా నాకు వల్ల అవ్వట్లేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో అలా అనుకున్న వాళ్ళు మీరు మీ వల్ల అయితే చేయండి. ఒకవేళ మీకు వీలు పడట్లేదు ఇంకా నేను ఆపేస్తాను అన్నప్పుడు ఫాస్టింగ్ అయితే స్టాప్ చేసేసి 4 వాటర్ అయితే తాగుతారు కదా. సో 5 and 5:30 అరౌండ్ అలా కోకోనట్ వాటర్ ఆర్ ఎలక్ట్రాల్ వాటర్ ఆర్ షుగర్ కేన్ జ్యూస్, ఈ మూడిట్లో ఏదైనా ఒకటైతే తీసుకొని మీరు ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేయండి. సో ఇలా మీరు ఒక డ్రింక్ తీసుకున్న తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మీరు ఫ్రూట్ జ్యూస్ తాగండి. సో వాటర్ మిలన్ ఈజ్ ద బెస్ట్ ఫ్రూట్ జ్యూస్, ఐ సజెస్ట్ యూ. అది అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయండి. సో మీరు తీసుకునే ఫ్రూట్స్లో ఒక సిట్రస్ ఫ్రూట్ ఉండేలా చూసుకోండి. సో మనం ఇలా ఇంట్లోనే రెస్ట్ మోడ్లో ఉంటూ హనీ వాటర్ తీసుకుంటున్నప్పుడు రాను ఏమవుతుందంటే మనకి గ్యాసెస్ ఫామ్ అవుతున్న ఫీలింగ్, యాసిడిటీ ఫామ్ అవుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇలా యాసిడిటీ కానీ గ్యాసెస్ ఫామ్ అవుతున్న ఫీలింగ్ కానీ అనిపించకుండా ఉండాలంటే పొత్తి కడుపు పైన మడ్ ప్యాక్ అనేది వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర మడ్ ప్యాక్ లేదంటే మన ఇంట్లో హాట్ ప్యాక్స్ ఉంటాయి కదా, ఆ హాట్ ప్యాక్స్లో కోల్డ్ వాటర్ పోసుకొని కడుపు పైన పెట్టుకోండి. ఇదేది లేదనుకున్న వాళ్ళు సింపుల్గా ఒక తడి బట్ట వేసుకొని పెట్టుకోండి. సో దట్ ఆ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి గ్యాసెస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. 1 hour later. Later.
hours later. Much later. సో ఎస్ గైస్, టైం అయితే 5 అవుతుంది. నేను యాజ్ యూజువల్గా 4 ఓ క్లాక్కి నార్మల్ వాటర్ అయితే తాగాను అండ్ 5 ఓ క్లాక్కి ఫాస్టింగ్ బ్రేక్ చేయాలనుకొని కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. నాకు నీరసంగా అనిపించి మధ్యలో ఒక చిన్న నాప్ కూడా వేసాను. అండ్ ఎస్, టుడే నేను ఫాస్టింగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఇంకో 1 అవర్ అయిన తర్వాత ఫ్రూట్ జ్యూస్ తీసుకొని దాని తర్వాత ఫ్రూట్స్ తింటాను. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకా ఆకలి అనిపిస్తే పడుకునే ముందు హనీ వాటర్ తీసుకొని పడుకుంటాను. అండ్ ఎస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై హనీ ఫాస్టింగ్ గైస్. మంతెన గారు కూడా డీటెయిల్డ్గా హనీ ఫాస్టింగ్ గురించి వీడియోస్ అయితే చేశారు. నేను ఆ వీడియో లింక్స్ కూడా నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, నేను చెప్పింది అర్థం అవ్వకపోయినా కూడా మంతెన ఆశ్రమ్ డాక్టర్స్ నెంబర్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై హనీ ఫాస్టింగ్ గైస్. నేను రీసెంట్గా హనీ ఫాస్టింగ్ చేయడం ట్రై చేశాను కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. సో నేను హనీ ఫాస్టింగ్ చేస్తున్న ప్రతిసారి ఒక 1 అవర్ అలా పెంచుకుంటూ వెళ్తున్నాను. సో నెక్స్ట్ టైం అయితే ఫుల్ డే చేయడానికి పక్కా ట్రై చేస్తాను. That's all about today's vlog guys. See you in next upcoming interesting vlogs. Stay tuned. And please do like, share and subscribe my channel for more interesting videos. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. Until then, bye bye.